అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప మేయర్ సురేష్ బాబు పై అనర్హత వేటు వేశాక రాష్ట్ర ప్రభుత్వం మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే మేయర్ ఎన్నికకు కేవలం 3.5 నెలల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా మేయర్ అభ్యర్థిత్వంపై ఎన్నిక నిర్వహిస్తున్న నేపథ్యంలో కూడా వైసీపీలో కూడా తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో 5 మంది ఆశావాహుల్లో బసవరాజ్ సతీమణి సమ్మెట వాణి గారు, ఆమె కూడా మేయర్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆమె ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకున్న ప్రయత్నం. కానీ ముందుగా నమస్తే అక్క. మీరు అంటే బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిందని మీరు ఈ మేయర్ పదవిని ఆశిస్తున్నారా? అసలు ఏంటి అంటే మీ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం ఏంటి? బీసీకి వచ్చిందని మేము వస్తాము. మా భర్త నేను కానీ వైఎస్ కుటుంబంతోనే ఉండాము. వైఎస్ కుటుంబంలోనే అడుగుజాడల్లో నడుస్తున్నాం కాబట్టి 2 సార్లు కార్పొరేటర్ అయినా. నేను 26 ఏళ్ళుగా నేను వైఎస్ కుటుంబంతోనే నడుస్తున్నా. అందుకోసం నా భర్త అడుగునామని నా భర్త అడుగుతున్నాడు, నేను అడుగుతున్నా నాకు మేయర్గా కావాలా అని. బీసీలకు అవకాశం వచ్చింది కాబట్టి, నేను 2 సార్లు కార్పొరేటర్ అయినా కాబట్టి అందుకోసమని నేను బీసీల కోసం నేను అడుగుతున్నా. అంటే 2 సార్లు మీరు కార్పొరేటర్ అంటే సీనియర్? నేను సీనియర్ని కాబట్టి అడుగుతున్నా. సీనియర్ని కాబట్టి అడుగుతున్నా. చెప్పండి. నాతో పాటు సీనియర్ని కాబట్టి నేను అడుగుతున్నా, మేయర్ పదవి ఆశిస్తున్నా. అక్క, ఇక్కడ ఎవరినైనా కలిశారు మీరు? మేయర్ పదవిని ఆశిస్తున్నారు కదా, ఎవరినైనా కలిశారా? అవినాష్ రెడ్డి సార్ని కలిచాము, మా భర్త కలిచాడు, రవి సార్ని కలిచాడు, ఇది అమ్జద్ భాషను కలిసినాడు, అమ్జద్ సార్ని కలిసినాడు, సురేష్ అన్నను కలిసినాడు. అందరితో కలిసినాము. అందరూ సానుకూలంగానే స్పందిస్తున్నారు. అంటే ఒకవేళ ఇన్ కేసు మీకు ఈయన పదవి రాకపోతే పార్టీని వీడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పటికీ విడము. పార్టీ కోసమే పనిచేస్తాము, పార్టీలోనే ఉంటాం. అధిష్టానం ఏ మాట చెప్తుందో ఆ మాటకే కట్టుబడి ఉంటాం. ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. కాదు, కొంతమంది ఎవరైనా మీకు పదవి మేము ఇప్పిస్తాం, మీరు రాండి మా పార్టీలోకి అని అట్లా పిలిస్తే పోతారా? అట్లా పోయే లేదు. ఎప్పటికీ వైఎస్ కుటుంబంతోనే, మేము సచ్చినంత వరకు మేము వైఎస్ కుటుంబంతోనే అడుగు వేస్తాం. అంతే. పార్టీ మారం. ఇన్ కేస్ మీ అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకొని మీకే మేయర్ పదవినిస్తే మీరు మొట్టమొదటిగా చేసే పని ఏంటి? నాకు అవకాశం వచ్చి నాకు మేయర్ పదవి ఇచ్చి ఉంటే నేను అన్నీ సమృద్ధంగా కాలువలు, రోడ్లు, నగరం అంతా అభివృద్ధి చేస్తానని, కడప నగరంలో అభివృద్ధి చేస్తా. కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని నగరంలోని సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు పడితే డ్రైనేజీ వ్యవస్థ లేక నీళ్లు కూడా వస్తున్నాయి. అలాంటి ప్రాంతాలపై ఎలాంటి దృష్టి పెట్టబోతారు మీరు? అప్పుడు అన్నీ చేపిస్తాం. నీళ్ళు వచ్చిన టైంలో కానీ, ముందు వచ్చిన టైంలో కానీ చేపించినా, ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వచ్చిన టైంలో కానీ అన్నీ కాలువలు, రోడ్లు అన్నీ చేపిస్తాం. అంటే 2 సార్లు మీరు కార్పొరేటర్గా ఎన్నిక కావడానికి అంటే కారణం ఏంటి? అసలు ఎవరైనా సాధారణంగా ఒకసారి పోటీ చేస్తే మరోసారి అంటే వరుసగా గెలవడం ఏంటి అసలు? మాకు ప్రజల్లో ఆ అభిమానం ఉండాది. ప్రజాభివృద్ధికి మేము అభివృద్ధి చేస్తామని మాకు ప్రజలు ఎన్నుకున్నారు. అంటే మీ భర్త గారు గతంలో ఏమైనా పని చేశారా కౌన్సిలర్గా కానీ? ఎట్లా? మా భర్త గారు కానీ 2 సార్లు చేసినాడు, కౌన్సిలర్గా చేసినాడు, అభివృద్ధి చేసినాడు. అందుకే ప్రజలు మాకు ఎన్నుకున్నారు. అంటే పార్టీలో ఎంతకాలం నుంచి ఉన్నారక్క మీరు? 26 ఏళ్ళుగా ఉన్నాం మేము. 26 ఏళ్ళుగా వైఎస్ ఫ్యామిలీతోనే నడిచినాం. ఇంతవరకు పార్టీలు విడలేదు. ఎప్పటికీ ఎవరెన్ని ప్రయోగాలు పెట్టినా మేము పార్టీ విడవలేదు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా వీడరు? భవిష్యత్తులో కానీ విడవం. సో థ్యాంక్ యూ. సో మొత్తం మీద వైఎస్ కుటుంబంతోనే మొదటి నుంచి కూడా మా భర్త అడుగులు వేశారు. ఆ నేపథ్యంలోనే ఈసారి ఏదైతే సీనియర్గా 2 సార్లు కార్పొరేటర్గా నేను ఎన్నికయ్యాను కాబట్టి నా అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నా. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడే ఉంటాం, కానీ పార్టీని వీడి ప్రసక్తే లేదన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి శ్రీవాణి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, ఆర్టీవీ, కడప నుంచి. మేయర్ అభ్యర్థిగా తన భార్య సమ్మెట వాణిని పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా గత 3 రోజులుగా
తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్. అదేవిధంగా ఆయనకు అటు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాలతో కూడా సన్నిహితంగా ఉంటూ కూడా గత కొంతకాలంగా పార్టీలో కూడా సీనియర్గా ఉన్న తన భార్య అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా అభ్యర్థిస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మనతో పాటు సమ్మెట వాణి గారి భర్త బసవరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలిసిన ప్రయత్నం. అన్న, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఏంటి ప్రయత్నం, ఏమేమి ప్రయత్నం చేశారు? మేము ఇప్పటికీ మన ఎంపీ అవినాష్ రెడ్డి గారిని అడగడం జరిగింది. అలాగే అంజద్ బాషా గారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారిని, మన మాజీ మేయర్ సురేష్ బాబు గారిని, మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారిని కూడా అడగడం జరిగింది. సీనియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటి వరకు నేను వైఎస్ ఫ్యామిలీ వెంటబడి నడుస్తున్నాము. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇదే పార్టీలో కొనసాగుతున్నాం కాబట్టి 26 ఏళ్ళగా పార్టీ కోసం శ్రమిస్తూనే ఉన్నాం. నేను ఒకసారి కౌన్సిలర్గా 2000-2005 వరకు కౌన్సిలర్గా ఎన్నికైనా, ఆ తర్వాత మా సతీమణి గారు కూడా 2 సార్లు కార్పొరేటర్గా ఎన్నిక కావడం జరిగింది. అందులో భాగంగానే ఈ పొద్దు మేము కడప నగరంలో ఇప్పుడున్న కార్పొరేటర్స్లో కానీ అందులో మేము మొట్టమొదటి ప్లేస్లో సీనియర్గా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని, అందరికీ విధేయుడిగా ఉంటానని కూడా తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. కాకపోతే కమిటీలో కూర్చొని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడేదానికి ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరే సీనియరా? ఇంకా ఇంకా అంటే మీ భార్య సీనియర్, ఇంకా అంటే బీసీలలో సీనియారిటీ లేదా? అంటే ఏకదాటిగా పార్టీ మారకుండా ఒకే పార్టీలో ఇప్పటిదాకా ఉండే దాంట్లో 26 సంవత్సరాలుగా ఉండే వాళ్ళలో మన మేయర్ గారి తర్వాత, మాజీ మేయర్ గారి తర్వాత నేనున్నా అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మిమ్మల్ని కాదని వేరే వాళ్ళ అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటే వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయా? అటువంటి ఏమీ లేదు. చివరి ప్రయత్నం వరకు కూడా నాయకులు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, అధిష్టానం దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళు నాయకులు అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటానని చెప్తున్నా. అదే కాదు, నాకైతే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే నాకు 99% మా సతీమణి గారినే డిసైడ్ చేస్తానని కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఇన్ కేస్ ఒకవేళ ప్రయత్నం తప్పిందనుకోండి, అంటే వేరే కొంతమంది కూడా ఆశిస్తున్నారు కాబట్టి ఆ ప్రయత్నం తప్పితే వేరే పార్టీ వాళ్ళు మిమ్మల్ని మా పార్టీలోకి వస్తే మీ భార్యను మేయర్ చేస్తామంటే ఏంటి? అటువంటి ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఏం చేసినా పార్టీ అయితే వీడేదే లేదు. మా చివరి ఊపిరి వరకు కూడా వైఎస్ ఫ్యామిలీ వెంటబడి నడుస్తాం. అంత ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖం వచ్చినా ఈ పార్టీలోనే కొనసాగు. అంటే గతంలో కూడా మీరు ఒక మాట అన్నారు, మా సతీమణి సమ్మెట వాణి గారు కార్పొరేటర్గా గెలిచారంటున్నారు. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీకేమన్నా ఇలా నామినేటెడ్ పార్టీ పదవులు ఏమైనా ఇచ్చారా? నామినేటెడ్ పదవులు ఏమీ ఇవ్వలేదు. ఇకపోయినా మా సతీమణి కార్పొరేటర్గా ఉన్నారు, మనం ప్రజలకు సేవ చేయాలా ఆ దృక్పథంలో ఉన్నాం. కానీ అడిగినాం, కానీ మీకు సరైన సమయం వచ్చినప్పుడు సముచిత స్థానం కలిగిస్తామని చెప్పి అప్పుడు చెప్పడం కూడా జరిగింది మా నాయకులు. కానీ ఇప్పుడు ఈ కొద్ది కాలం 3 నెలల కాలం ఉన్నా కూడా ఇప్పట్లోనా మాకు సముచిత స్థానం కల్పిస్తారనే నమ్మకం అయితే సంపూర్ణంగా ఉంది. అయితే మీరు గతంలో కౌన్సిలర్గా పనిచేశానంటున్నారు కాబట్టి ఒక చిన్న విషయం ఇక్కడ అడగదలుచుకున్నా. ఒకవేళ ఇన్ కేసు మీ భార్య అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకొని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే చేయబోయేటువంటి పనులు ఏంటి? మీరు ఈ కడప నగరంలో మా మేయర్ సురేష్ బాబు గారు అన్ని పనులు కూడా చాలా వరకు ఆయన చేయించడం జరిగింది. దాదాపు 9.5 సంవత్సర కాలంలో ఇవి ఏమైనా బ్యాలెన్స్ ఉండి మురికి కాలువలు, ఇప్పుడు స్టామ్ వాటర్ డ్రైన్స్లో అలా అవుట్స్కట్స్లో చాలా వరకు ఇబ్బంది ఉండే పరిస్థితులు ఉన్నాయి. అటువంటివన్నీ ముందు మనం రివ్యూ చేసి ఎక్కడైతే సమస్య ఉందో ఈ 15 ఫైనాన్స్ గ్రాంటు, ఈ జనరల్ ఫండు ఇటువంటివన్నీ ఫస్ట్ ప్రియారిటీ కింద డ్రైనేజ్కి ఇస్తాం. తర్వాత వాటర్ సప్లై ఇటువంటి కార్యక్రమాలు అయితే
వెంటనే మా నాయకులతో చర్చించి కార్యాచరణ ప్రకటించేదానికి ముందుకెళ్తాం. ఇప్పుడు జరగబోయే సమావేశం ఒకే ఒక సమావేశం జరుగుతుంది. ఇంకా ఈ సమావేశంలో ఒకవేళ ఎమ్మెల్యే కుర్చీ వేయమని, అంటే కుర్చీ కుమ్మలాట జరుగుతుంది కదా, ఒకవేళ కుర్చీ వేయమని కొంత మీ పైన ఒత్తిడి తెస్తే వేస్తారా? కుర్చీ అనేది అది మొదటి నుండి సమస్యగా ఉంది. కానీ యాజ్ పర్ యాక్ట్ ఎట్లుందో చట్ట ప్రకారంగా ఏ విధంగా ఉందో ఆ విధంగా ప్రోటోకాల్ చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఆ విధంగా ఎట్లా ప్రోటోకాల్ ఉంటే ఆ విధంగా ప్రోటోకాల్ ప్రకారం జరిపించేదానికి ప్రయత్నం చేస్తాం. అంటే సమావేశం జరగదు కదా, కుర్చీ వేయకపోతే సమావేశం జరగదు కదా, ఎట్లా సమావేశం నిర్వహిస్తారు మీరు? చివరి సమావేశం అందులో అది మీరు చివరి సమావేశం ఎందుకు ఉంటారు? దాదాపు 3 నెలల కాలం ఉంది. అభివృద్ధి పైన దృష్టి పెట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం 1 కాబట్టి 2 జరపవచ్చు. కుర్చీ అనేది ప్రోటోకాల్ చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఆ విధంగా ఫాలో అవుతాం అంతే. అంటే ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అవుతాం అంతే. అంటే ప్రోటోకాల్లో కుర్చీ వేసేది లేదు. మామూలుగా ఎవరికైనా అంతే కదా, ఎక్కడ సముచిత స్థానం కల్పించాల్సిన పరిస్థితితో ఆ విధంగా అధికారులు చూడాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది. సో మొత్తం మీద వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్నాం కాబట్టి తన సతీమణి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని కోరాం. ఖరారు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే మాజీ మేయర్ సురేష్ బాబు అడుగుజాడల్లో ఇప్పటికే అభివృద్ధి దిశగా అడుగులు వేసింది. మరికొన్ని ప్రాంతాల్లో ఏదైతే నగర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ కారణంగా వర్షాలు కురిస్తే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అంట వాస్తవమే. వాటి సమస్యలు పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేస్తాం. ఒకవేళ పదవి రాకపోతే తామేమి మనస్తాపం చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈ పదవి మొదటి నుంచి కూడా కార్పొరేట్గా ఎన్నిక అవ్వడం కానీ అదేవిధంగా కౌన్సిలర్గా ఎన్నికయ్యామంటే అది వైఎస్ కుటుంబం యొక్క ఇచ్చినటువంటి సహకారంతోనే ఈ పదవులు పొందాం. మాకేం పదవులు కొత్తేం కాదు. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ జగన్ వెంటే ఉంటాం. భవిష్యత్తులో కూడా జగన్తోనే నడుస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి బసవరాజు గారు చెప్తున్నారు. రాముతో షోర్ RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.